రాజకీయ నాయకుల సెక్స్ స్కాండల్స్ ఒకటిగా బయటపడుతూ వస్తుంది. ఇప్పటికే వైసీపీలో పలు నాయకులకు సంబంధించిన వీడియో టేపులతో పాటు ఆడియో టేపులు కూడా బయట వచ్చిన సందర్భాలు అధికంగానే ఉన్నాయి. అయితే ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం పైన కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి వీడియో కూడా ఆ విక్టిమ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ముఖ్యంగా ఆదిమూలంతో పాటు ఆ విక్టిమ్ ఉన్నట్టుగా కూడా ఆ వీడియోలో తెలుస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా వరలక్ష్మి అనే మహిళ గత కొన్ని రోజులుగా కూడా ఆదిమూలం దగ్గర నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టుగా కూడా ఆమె సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణం ఆమె ఆ లేఖలో పూర్తి స్థాయిలో తెలుపుతూ ఒక పెద్ద లేఖే రాయడం జరిగింది. దాదాపుగా 4 నుంచి 5 పేజీల లేఖను ఆమె సీఎం చంద్రబాబుకు రాయడం జరిగింది. ఆమె మొదటి నుంచి కూడా సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఒక ప్రధాన కార్యకర్తగా పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్న ఆదిమూలంపై పలు విమర్శలు చేయడం జరిగింది. ఆయనకు ఖచ్చితంగా బీఫామ్ ఇవ్వకూడదని కూడా పలు దఫాలు పార్టీ యంత్రాంగాన్ని అలాగే పార్టీ అధినాయకత్వాన్ని కూడా కోరిన పరిస్థితి అయితే గతంలో ఉండేది. అనంతరం పార్టీ అధిష్టానం బీఫామ్ ఆదిమూలంకి ఇచ్చిన తర్వాత కోనేటి ఆదిమూలంకి సపోర్ట్ చేస్తూ కూడా ఆమె పలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె పైన కక్ష కట్టిన ఆదిమూలం తన పైన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు కూడా తనను లొంగ తీసుకునే ప్రయత్నం చేశారని కూడా ఆమె ఆ లేఖలో పూర్తి స్థాయిలో తెలపడం జరిగింది. ఈ మేరకు ఆయన అనేక మార్లు తనకు వీడియో కాల్ చేసి తన కోరిక తీర్చాలని తనకు వీడియో కాల్ ద్వారా మాట్లాడాలని కూడా చెప్తున్నట్టుగా కూడా ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి పూర్తి స్థాయిలో ఆధారాలు సైతం ఆమె ఒక పెన్ డ్రైవ్ లో సీఎం చంద్రబాబుకు పంపించడం జరిగింది. ఈ లేఖలో పూర్తి స్థాయిలో ఆమె ఎలా అతని దగ్గర వేధింపులకు గురైందో కూడా పూర్తి స్థాయిలో తెలపడం జరిగింది. ఈ మేరకు తనను తిరుపతిలో ఒక ప్రముఖ హోటల్కి రమ్మని ఆ హోటల్లో తను ఎలా కామవాంఛ తీర్చుకున్నాడో డేట్ అలాగే టైంతో సహా కూడా ఆమె మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఆమెను ఏ గదిలో చేర్చారో కూడా ఆమె పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. ఈ మేరకు ఆదిమూలం పైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, అతని పైన యాక్ట్ పెట్టి అతన్ని జైల్లో పెట్టాలని కూడా ఆమె కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే డీజీపీకి సైతం ఆమె ఫిర్యాదు చేసినట్టు కూడా కనిపిస్తూ వస్తుంది. ఎమ్మెల్యే సభ్యత్వాన్ని సైతం సస్పెండ్ చేయాలని కూడా ఆమె కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేనే కాదు, చాలా మంది బాధితులు ఉన్నారు, వారందరినీ కూడా కాపాడాలంటూ కూడా సీఎం చంద్రబాబును ఆమె కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఆదిమూలం పైన ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇసుక అమ్ముకున్నారు, ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ మేరకు ఆయన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబును ఆమె కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఈ గతంలో ఆమె ఎమ్మెల్యేతో రాత్రుల సమయంలో మాట్లాడిన సమయంలో పూర్తి స్థాయిలో తన భర్తకి విషయం తెలియడంటే అసలు ఏం జరిగింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు నీకు ఎమ్మెల్యేకి ఏం సంబంధం ఉందన్న ఒక చర్చ అయితే భార్యాభర్తల మధ్య సాగింది. అప్పుడు ఈమె కన్నీటి పరిమంతరమయ్యి తన భర్తతో తన గోడంతా విన్నబోసుకున్న తర్వాత ఈ సెక్స్ స్కాండల్ ని బయట పెట్టాలని ఎలాగైనా చేయాలన్న ఉద్దేశంతోనే తాను ఈ వీడియో రికార్డ్ చేశారని, భర్త ప్రోత్సాహంతోనే తను ఈ సెక్స్ స్కాండల్ ను బయటకు తీసుకురావడం జరిగిందని, నాలాగా ఇంకో ఏ మహిళకు అన్యాయం జరగకూడదని ఇలా తీసుకురావడం జరిగిందని ఇది మొత్తం అధినేత దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవడం కూడా కోరుతున్నట్లుగా కూడా ఆమె ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ లేఖలోనే పూర్తి స్థాయిలో ఆదిమూలం ఎన్నిసార్లు తనకు వీడియో కాల్ చేశాడో ఆ వీడియో కాల్ సంబంధించిన స్క్రీన్ షాట్ సైతం ఆమె పొందుపరచడం జరిగింది. ఆమె దాదాపుగా ఒక రోజుకి 100 సార్లు చేసినట్టు కూడా ఆమె చెప్తూ వస్తుంది. ఎక్కడ ఉన్నా సరే రోజు వచ్చి నాతో నువ్వు గడపాలి, నాతో అన్నట్టు కూడా ఆయన చెప్తున్నట్టు కూడా ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆరోపణల పైన సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారు, అధినాయకత్వం ఎలా స్పందించి ఎమ్మెల్యే ఆదిమూలంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన వైసీపీ పార్టీ సైతం ఎలా రియాక్ట్ కాబోతుంది? ఇప్పటికే వైసీపీ పార్టీలో కొందరు నేతలు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఆదిమూలం రావడం మాత్రం ఒకంత టీడీపీకి షాక్ అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు వైసీపీ నాయకుల పైన లైంగిక ఆరోపణలు ఉన్నాయి, వారిని ఎద్దేవా చేస్తూ టీడీపీ వాళ్ళైతే ఇది వరకు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు టీడీపీ వంతు అయింది. టీడీపీని వైసీపీ నాయకులు ఎలా ట్రోల్ చేయనున్నారో ఇప్పుడు మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద రాజకీయ నాయకుల సెక్స్ స్కాండల్స్ మాత్రం భారీ స్థాయిలో ఈ మధ్యకాలంలో బయటపడుతున్నట్టు కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ గతంలో ఎంపీలు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ రాజకీయ నాయకులు కావచ్చు, ఎంతో మంది సెక్స్ స్కాండల్ బారిన పడి వారు ఎక్స్పోజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆదిమూలం ఘటన మాత్రం ఎలాంటి
రాజకీయ దుమారం రేపడంలో మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉందని మనం చెప్పుకోవాల్సిందే.